చూస్తుండగానే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. అందరి అంచనాలు తారుమారవుతా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గెలిచింది. కోర్స్ అందరికీ తెలుసు కాంగ్రెసే గెలుస్తుందని. బట్ బీఆర్ఎస్ ఏదో కొంచెం జనాల్ని తర్జన భర్జన చేసి కన్ఫ్యూజ్ చేసి ఎగ్జిట్ పోల్స్లని కన్ఫ్యూజ్ చేసి సర్వే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి జనాలని కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒకటి స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంది. బట్ అది ఏమీ అవ్వలేదు. ఓవరాల్గా కాంగ్రెస్ అయితే గెలిచింది. ఇప్పుడు చాలామందికి అర్థమైంది ఏంటంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో బీఆర్ఎస్కి నిలకడ లేదు అనేది స్పష్టంగా తెలిసింది. తర్వాత మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో కన్ఫ్యూజన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది, హైడ్రా మీద బాగా వ్యతిరేకత వచ్చింది, అసలు వ్యతిరేకత మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే ఒక స్ట్రాటజీతో వాళ్ళు వచ్చారు. బట్ అది కూడా అవలా. అందరికీ స్పష్టమైంది హైదరాబాద్లో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే ఒకవేళ పొరపాటున వెతుక్కోవాలంటే కొద్ది గొప్ప బీజేపీ వస్తుందేమో కానీ ఇంకా వేరే పార్టీల వల్ల అవ్వదు. వీళ్ళైతే ఇండిపెండెంట్లు గెలుస్తారేమో కానీ బీఆర్ఎస్కి అయితే దిక్కుముక్కు ఉండదనే విషయం స్పష్టమైపోయింది. స్థానిక ఎన్నికల నగారం మోగనుంది. November 25 ఐ గెస్. అంటే ఇంకెన్ని రోజులు, ఎక్కువ రోజులు ఏం లేదు, ఆల్మోస్ట్ రోజులు అయిపోతున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు దీని మీద డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత తొందరలో ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ కౌన్సిలర్లు అండ్ హైదరాబాద్లో కార్పొరేటర్ ఎలక్షన్, మేయర్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా వెంటనే ఒకటితో వచ్చేస్తూ ఉంటాయి. స్థానిక ఎన్నికల్లో మాత్రం బలాలు బలహీనతలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే బలం ఎక్కువగా కనబడుతుంది. బీజేపీ కొంచెం ప్రచారం చేసుకొని కొద్ది గొప్ప దక్కించుకోవచ్చు వాళ్ళ ఎంపీలు గెలిచిన ఏరియాలలో మహా అయితే. అంతకుమించి పెద్దగా ఏం కనబడట్లా మోస్ట్లీ. అయితే కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ కాకపోతే ఇంకెవరికన్నా ఇద్దాం అనుకుంటే బీజేపీ, లేదు అంటే ఇండిపెండెంట్. ఇంతకు మించి బీఆర్ఎస్ అనే ఒక పార్టీకి ఇక్కడ అసలు అడ్రస్సే లేదు హైదరాబాద్లో. వాళ్ళు వస్తారు మళ్ళీ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు, అసలు ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో తెలుసా అని చెప్పేసి వాళ్ళ క్యాండిడేట్లందరికీ మళ్ళీ కేటీఆరే భుజం మీద వేసుకొని ప్రచారం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా జనాలు అయితే నమ్మరు అనుకోండి. బట్ వాళ్ళ ఖర్చు వాళ్ళ ఇష్టం పెట్టుకొని, డబ్బులు బాగా ఎక్కువ ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక పెద్ద ఈవెంట్లు చేస్తారు, రణగోనధ్వని, డీజేలు, జనం మీదకి ఆ పింక్ పేపర్లు ఇవన్నీ వదిలేస్తారు. వాళ్ళు వస్తూ ఉంటారు, మీరు ఊడుచుకుంటూ ఉంటారు. ఆ ఊడుపులో ఆ పార్టీ కూడా ఊడ్చేస్తారు. అంటే ఎవరు ఓట్లు అయితే వేరు, అది 100% తెలిసిన విషయమే. సో ప్రజెంట్ ఇప్పుడు స్థానిక ఎన్నికల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే అందరూ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇంకెవరో కావచ్చు, అక్కడున్న ఇన్ఛార్జీలు కావచ్చు, ఇప్పటి నుంచే పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెడతాయి. బట్ ఎక్కువ స్కోప్ అయితే కాంగ్రెస్కే ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్.